హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా చికెన్ లెగ్ పీస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 4 లెగ్ పీసులు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇవన్నీ లెగ్ పీసులకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని అందులోనే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ తీసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఐస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది చాలా కూల్గా ఉండాలి. సో చూసారు కదా, లెగ్ పీస్ ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక లెగ్ పీస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఈ లెగ్ పీస్కి బాగా పట్టించాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి అంతా బాగా పట్టే విధంగా లెగ్ పీస్కి పట్టించిన తర్వాత దానిని ఒక 10 సెకండ్ల పాటు ఐస్ వాటర్లో ముంచాలి. ఈ విధంగా ఒక 10 సెకండ్ల పాటు ఐస్ వాటర్లో ముంచిన తర్వాత ఈ లెగ్ పీస్కి మరొకసారి పిండిని బాగా పట్టించాలి. ఈ విధంగా లెగ్ పీస్కి పిండి అంతా పట్టిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన లెగ్ పీస్ను కూడా ఇదే విధంగా పిండిని అప్లై చేసిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు ఐస్ వాటర్లో డిప్ చేసి బయటికి తీసి మళ్ళీ దానికి ఇంకోసారి పిండిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునే లెగ్ పీసుల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఈ విధంగా లెగ్ పీస్ని నూనెలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని 2 వైపులా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఈజీగా క్రిస్పీ చికెన్ లెగ్ పీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.